ప్రెజెంట్ మనం కృష్ణా నది ఒడ్డున శాకాంబరి ఈశ్వరుని మనం చూడొచ్చు. యాక్చువల్‌గా ఆషాఢ మాసంలో అన్ని దేవాలయాల్లో కూడా శాకాంబరి ఉత్సవాలు అమ్మవార్లు, అయ్యవార్లు కూడా శాకములతో అంటే కూరగాయలతో అలంకరించడం అనేది కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా చేస్తున్నారు. ఇది భక్తుల యొక్క విశ్వాసం కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ కూడా కావచ్చు ఇది. అయితే ఇక్కడ మనం కృష్ణా నది ఒడ్డున అయితే ప్రత్యేకంగా ఇక్కడ పరమశివుడైతే ఈ విధంగా అలంకరించి ఉండడం మీరు చూడొచ్చు. మీరు రకరకాల వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. చిక్కుడుకాయలు, అలాగే కింద నిమ్మకాయలు, టమాటాలతో, అలాగే దొండకాయలు, కరివేపాకు, అలాగే బెండకాయలు, వంకాయలు, బీరకాయలు ఇలాంటి అన్ని రకాల శాకములతో, ఎందుకంటే మనం పరమశివుడిని పూజిస్తాము, ఎంతో భక్తితో పూజిస్తాము. ఏంటంటే మనం అసలు ప్రతి ఒక్కరు జీవితంలో ఆహారమే ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాంటి ఆహారాన్ని ప్రసాదించేది ఆ భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడికి ఇలాంటి శాకములతో పూజించడం వల్ల కొంచెం ఆత్మసంతృప్తి కలుగుతుందని భక్తులైతే విశ్వసిస్తారు. ఇక్కడైతే మన ముందు నాగేశ్వరరావు గారు అయితే ఉన్నారు. ఈ నాగేశ్వరరావు గారు అసలు ఎందుకు ఇలా అలంకరించారు స్వామివారిని అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఓం నమ శివాయ. ఈ ఆషాఢ మాసం సందర్భంగా అన్ని అమ్మవారి దేవాలయాల్లో శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అందుకని ఇక్కడ కూడా కృష్ణానది ఒడ్డున అయ్యవారికి అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయాలనిపించి మేము ఇక్కడ స్వామివారికి అయ్యవారికి ఇలా అలంకారం చేసే అవకాశం కల్పించిన మహాదేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా థ్యాంక్స్. ఇక్కడ ఇది ఈ శివాలయం అనేది అసలు ఇది ఎప్పుడు నిర్మించారండి? అది మీ ప్రైవేట్ గానా లేకపోతే ఎలాగా? ఇది ఇక్కడ పాతూరు నాగభూషణం గారు, ఆయన ఎక్స్ చైర్మన్ ఇక్కడ తాడేపల్లి మున్సిపాలిటీ అండి. సార్ ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడ సార్ ప్రత్యేకంగా ఆయన స్వామివారిని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించడం వల్ల అందరికీ అవకాశం కల్పించారు ఆయన. ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నాగేశ్వరరావు గారు ఎంత అలంకరణ చేపించి అసలు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నిజంగా చాలా భక్తులు ఆయన చేపించడం వల్ల మేము అందరం రావటం, సరదాగా స్వామివారిని సేవించడం నాకు చాలా సంతోషకరం. మేము ఇక్కడ ఆక్వాడేవ్స్లో మెంబర్స్ అండి. డైలీ స్విమ్మింగ్ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాం. చాలా సంతోషం మాకు. ఈ అలంకారం మీకు బాగా నచ్చిందా? చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు యాక్చువల్గా పెద్ద పెద్ద దేవాలయాల్లోనే ఇలాంటి అలంకారాలను మనం చూస్తూ ఉంటాం అమ్మవార్లకి. అలాగా ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఈ పరమశివుడిని ఇలా శాకములతో అలంకరించడం మీకు ఏ విధంగా అనిపించింది? అసలు అదృష్టం ఉండాలి, ఇంత మంచి అలంకరణ చూడటానికి అదృష్టం ఉండాలి. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం స్వామివారి అలంకరణ చూసి తరించే భాగ్యం మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటిది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం దొరకదు. ఇదంతా పాతూరి నాగభూషణం గారి చలవని చెప్పచ్చు. ఆయన దయ ఇక్కడ నాగేశ్వరరావు గారు మాకు చాలా అండగా ఉండి ఇలాంటి పూజలు నిర్వహిస్తూ కార్తీక మాసం అంతా చేస్తారు. ప్రతి సోమవారం చాలా వేడుక జరుగుతుంది ఇక్కడ. ఇది అక్కడ స్విమ్మింగ్ చేయటం, ఆ స్విమ్మింగ్ తర్వాత ఇక్కడ బయటకు వచ్చి స్వామివారిని సేవించుకోవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ అర్ధనారీశ్వర స్వామికి జై. చాలా సంతోషం. ఇంతకంటే మహాభాగ్యం మాకు కలగదు. ఈ జన్మ తరించిందని మేము భావిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు సోము రమేష్ అండి. యాక్వాడ్ విల్స్లో మెంబర్స్ మేమంతా డైలీ స్విమ్మింగ్ వస్తాము. మా క్లబ్ పక్కనే ఉన్న ఈ ప్రాంగణంలో పాతూరి నాగభూషణం గారి ప్రాంగణం ఇది. వారు ఎంతో భక్తితో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించడంతో పాటు మా సభ్యులందరికీ కూడా ఇక్కడ నిత్యం మేము దర్శనం చేసుకునే భాగ్యం కలిగించారు. నాగభూషణం గారు, ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసే నాగేశ్వరుడు గారు, వీళ్ళిద్దరూ కూడా ఇక ఈశ్వరుతోనే ఉంటారు. నాగభూషణం అంటే నాగుల్ని భూషణంగా ధరించేవారు, పాము. ఆయనతో పాటే వీళ్ళిద్దరు కూడా నిత్యం ఉంటారు. అది కూడా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే. వీళ్ళ నామధేయాలతోటి ఇక్కడ శివుడు ప్రతిష్ఠితం అయ్యేది. డైలీ సారు ఎంతో కష్టంగా, ఎంత కష్టం అంటే ఇక్కడ పూజ చేయడం అనేది మామూలు విషయం కాదండి. తెల్లవారుజామున 5 నుంచి 6 నుంచి అంటే ఎంత బిఫోర్గా లెగిసి పూజా ద్రవ్యాలు తీసుకొచ్చి, అభిషేక సామాన్లు తీసుకొచ్చి చేయడం అనేది అది చాలా చెప్పలేని విషయం. ఒకరోజు కాదండి, ప్రతిరోజు నిత్యం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎంత ప్రకృతి ఒడిలో కృష్ణానది తీరంలో ఎంత ప్రశాంతంగా ఈ పరమశివుడిని దర్శనం చేసుకోవడం అనేది చాలా మందికి, ఇన్ని లక్షల మంది ఉన్నా ఇక్కడ ఈ 2 జిల్లాల్లో కొద్ది మందికే జరిగిద్దండి అవకాశం. కాబట్టి మా అందరూ అదృష్టంగా ఇది భావిస్తున్నాము. మీరే కనుక చూస్తే అర్థం అవుద్ది ఎంత గొప్పగా ఉందో అలంకరణ అనేది. హరహర మహాదేవ శంభో శంకర. ఫస్ట్ టైం రావటము ఈ కరకట్ట ఎగ్జిట్ చెన్నై నుంచి వస్తున్నా నేను. ఈ కరకట్ట చూడాలనే వచ్చిన సార్ని కలవాలని. బట్ ఇక్కడ వస్తే
చాలా విశేషంగా ఉంది. బట్ నేను రాత్రి మాట్లాడాను కానీ ఇంత అనుకోలే నేను. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత అనుకోలే. బట్ ఈ అట్మాస్ఫియర్లో ఇంత దివ్యంగా చేసి ఉంటాం. హ్యాట్స్ ఆఫ్ నాగేశ్వరరావు గారికి. ఓం నమ శివాయ. కృష్ణానది తీరంలో మనం నిత్యం మనం సేవించుకునే విశ్వేశ్వరుడికి మన భక్త బృందం అంతా కలిసి ఈ ఆషాఢ మాసం పార్వతీ పరమేశ్వర శివుడు అంటే పార్వతీ పరమేశ్వర స్వరూపం. ఆయన ఇక్కడ కొలువై ఉన్నారు. ఈయనకి నిత్యం అభిషేకాలతో పాటు శాకాంబరి అలంకారం చేయటం, అది కూడా కృష్ణానది అమ్మవారి సమక్షంలో పైన కదంబ వృక్షం, ఈ శివుడి పైన ఎప్పుడు కదంబ వృక్షం, తల్లి ఇక్కడే ఉంటుంది. కదంబ వనవాసిని అమ్మవారు, దుర్గామాత అమ్మవారు ఉండేది, ఆదిపరాశక్తి ఉండేది కదంబ వనంలో. ఆ కదంబ వృక్షం కింద ఉండే ఈ పరమేశ్వరుడు అత్యంత విశేషం. ఆయన సన్నిధిలో ఆమె ఎప్పుడు సేవ చేస్తుంటుంది ఆ శివుడికి. అందువల్ల ఇక్కడ ఒక పక్క కృష్ణమ్మ, గంగమ్మ, అమ్మవారు పార్వతి ఇద్దరు అమ్మవారు కలిసి అందులో విశేషంగా ఇప్పుడు గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా జరగటం, ఈ విశేషమైన అలంకారం చేయటం భక్త బృందం మనస్ఫూర్తిగా చేస్తున్నారు. ఎక్కడో ఏదో ద్రవ్యంతో కాకుండా సొంత ధనంతో వాళ్ళు ఇష్టంగా ప్రేమతో చేస్తున్నారు. భగవంతుడికి కావాల్సింది మనసు అర్పించి చేయటమే కావాలి. అలాంటి ఇంత సుందరం ఆనందంగా చేశారు. ఎంతో విశేషంగా చేశారు. ఇక్కడ చూడండి, శాకాంబరి అలంకారం ఎంత శ్రద్ధగా వీళ్ళే కష్టపడి ఒక రోజంతా కష్టపడి ఈ 3 రోజులు ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి విశేషంగా పూజలు చేసుకొని ప్రతిఫలాన్ని అందరూ పొందాలని. ఈ విగ్రహం మా ఆక్వాడేల్స్కి దగ్గరలో ఉండటం, మన పాతూరు నాగభూషణ్ గారు ఈ బిల్డింగ్లో ఇలా విగ్రహం కట్ చేయించేదానికను, అదే మా ఆక్వాడేల్ సభ్యులందరికీ ఇది ఒక దేవాలయం లాగా రోజు అర్చనలు. మా సోమవారం వచ్చిందంటే మా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక గుడి పూజారిలాగా ఎలా పూజలు చేపించాలో అలా చేపిస్తారు ఆయన. మాకందరికి ఏంటంటే ఇక్కడ పవిత్రమైన కృష్ణానది ఒడ్డున ఈ విగ్రహం ఉండటం వలన మా ఆక్వాడేల్ సభ్యులు 2004 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక దేవాలయం లాగా ప్రతి ఒక్కరూ స్నానం చేసుకున్నమ్మటే ఈ దర్శనం చేసుకొని చేసేదానికి ఈ సౌకర్యం కల్పించిన మా నాగేశ్వరరావు, ఇంకా కొంతమంది మా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఎప్పటికప్పుడు డెకరేషన్ ఈరోజు చేసింది చాలా అద్భుతంగా ఉంది. మరి మా ఆక్వాడేల్స్ తరపున, మన అందరి తరపున ఈ కృష్ణానది తీరాన ఇలా ఇంత దీనిగా ఉండి మా వాళ్ళు ఇలా మెయింటైన్ చేస్తుండడం, దీనిగా మా సోదరులందరికీ మా ఆక్వాడేల్స్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.